ఐటెమ్ నేమ్ సెలెక్ట్ చేసుకోగానే ఐటెమ్ కోడ్, యూనిట్ ప్రైస్ రావాలి. ఎట్లా? మనం దీనికోసము ఒక మ్యాక్రో క్రియేట్ చేసుకుందాము. ఎప్పుడు పడితే అప్పుడు యూజ్ చేసుకోవడం కోసం. సో, రికార్డ్ మ్యాక్రో బటన్ క్లిక్ చేసిన. ఇప్పుడు ఐటెమ్ కోడ్, యూనిట్ ప్రైస్, దీని పేరు, ఎక్సెల్ మ్యాక్రో పేరు. ఇప్పుడు ఓకే క్లిక్ చేసిన. రికార్డింగ్ స్టార్ట్ అయింది. నేను ఇక్కడ ఒక ఐటెం సెలెక్ట్ చేసుకొని వెజ్ ఫ్రైడ్ రైస్ సెలెక్ట్ చేసిన. ఇప్పుడు ఇక్కడ ఏం లేదు కదా, ఫార్ములా. ఏం ఫార్ములా? వి లుకప్ ఈజ్ ఈక్వల్ టు వి లుకప్ బ్రాకెట్ ఓపెన్. వచ్చేసింది అక్కడ, డబల్ క్లిక్ చేస్తే వచ్చేసి. దేన్ని లుకప్ చేయాలి? ఈ వాల్యూని లుకప్ చేయాలి. ఎక్కడ లుకప్ చేయాలి? ఐటమ్ మాస్టర్. ఈ టేబుల్ పేరు పెట్టుకున్నా నేను, ఐటమ్ మాస్టర్. రేంజ్ ఎంటర్ చేయడం కంటే ఇది చాలా మంచిది, యూస్ఫుల్. ఏమని పెడతా? ఐటమ్ మాస్టర్. ఇందులో రెండు ఉన్నాయి. మనం వర్క్షీట్ సెలెక్ట్ చేద్దాం. ఈ వర్క్షీట్లో ఒక మ్యాక్రో ఉన్నది, దీని నేమ్, దీన్ని చేద్దాం. ఇప్పుడు కామా, ఏమి ఇండెక్స్ ఎంత? ఐటమ్ కోడ్ది రెండో కాలం కాబట్టి 2. ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి కాబట్టి ఫాల్స్, FALSE ఫాల్స్, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. వచ్చేసింది ఐటమ్ 6. ఇప్పుడు ఇక్కడ యూనిట్ ప్రైస్ రావాలి. సేమ్ ఫార్ములా, ఓన్లీ ఇండెక్స్ చేంజ్ అవుతుంది అంతే. ఈజ్ ఈక్వల్ టు వి లుకప్. దీన్ని డబల్ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది, బ్రాకెట్ ఓపెన్ అయింది. ఏం లుకప్ వాల్యూ? ఐటమ్ నేమ్, కామా. ఎక్కడ చూడాలి? ఐటమ్ మాస్టర్, ITEM మాస్టర్ వర్క్షీట్ది. దీన్ని డబల్ క్లిక్ చేసుకోవాలి. వచ్చేసింది. ఇప్పుడు కామా, ఇండెక్స్ నెంబర్, దాని ప్రైస్ ఎంతో ఎక్కడన్నది? మూడో కాలంలో ఉన్నది. కామా ఫాల్స్, FALSE ఫాల్స్, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. వచ్చేసిందా? ఇప్పుడు ఇక్కడ నాట్ అవైలబుల్ ఎందుకు వచ్చినాయి? ఇక్కడ ఏం లేదు కాబట్టి. మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫార్ములాస్ అన్నీ ఆటోమేటిక్గా చూసారా, ఇప్పుడు వచ్చేసిందా? కాపీ డౌన్ అయిపోయినాయి. మనం ఈ ఎక్సెల్ టేబుల్ యొక్క మంచి క్వాలిటీ అనమాట. వెజ్ బిర్యానీ వచ్చేసింది. ఇక్కడ క్వాంటిటీ ఉంటుంది, అదంతా క్యాలిక్యులేట్ అవుతుంది. ఈ రకంగా మనము డేటా ఎంట్రీని ఆటోమేటిక్ చేసుకోవచ్చు. ఒక వీలుకప్ ఫంక్షన్ ద్వారా మనం దీన్ని అంతా ఆటోమేట్ చేయవచ్చు. సరే, టోటల్ కూడా వస్తున్నది ఇక్కడ.